శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అయితే చాలామంది అడుగుతున్నారు, స్వామి 16 ఆగస్టు కాలభైరవ అష్టమి అని అడుగుతున్నారు. అసలు ఏంటి స్వామి దీని ఐహిత్యమని గమనించండి అమ్మ. పౌర్ణమి తర్వాత వచ్చే తిథి, కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథిని మనం ప్రతి నెల కాలభైరవ అష్టమిగా జరుపుకుంటాం. ప్రతి నెల వస్తుంది. అయితే ఈ కాలభైరవ అష్టమికి అందరూ చక్కగా ఏదైతే కుక్కలు చక్కగా మనకి ఇంటి దగ్గర దొరికే కుక్కలకి కాలభైరవుడిగా భావించి దానికి గోధుమ పిండితో చేసినటువంటి ఏదైనా ద్రవ్యాన్ని తినిపించడం వల్ల అపమృత్యు దోషాలు పోతాయి. అలానే ఆ రోజు కాలభైరవ అష్టకం దేవరాజ సేవ్యమాన అందరం మనం యూట్యూబ్లో బాగా వింటున్నాం కదా కాలభైరవ అష్టకం. ఇది చక్కగా ఆ రోజు 9 సార్లు విని చక్కగా మనకి బీదవారికి ఏదన్నా చక్కగా ఆ రోజు పరహారం ఇచ్చి అలానే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి కాలభైరుడిగా భావించక ఆహారం అందించినట్లయితే మనకి అపమృత్యు దోషాలు పోతాయి. చెడు ప్రయోగాలు పోవాలంటే ఆ రోజు మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి ఆ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఒక 5 దీపాలు వెలిగించి కాలభైరవుడికి నమస్కారం చేసుకోవటం వల్ల మనకి సాక్షాత్తు కాలభైరవుడి ఈశ్వర స్వరూపం కాబట్టి ఆ రోజు మీరు గుడికి వెళ్ళి 5 ఒత్తులేసి ఒక దీపం వెలిగించడం వల్ల మనకి అపమృత్యు దోషాలు పోతాయి, చెడు ప్రయోగాలు పోతాయి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, శత్రుపీడ అనేది పోతుంది. మహాశక్తివంతమైన రోజమ్మ. ఈరోజు ఖచ్చితంగా కుక్కలకి ఆహారం తినిపించటం, ఎవరైనా బీదవారికి అన్నదానం చేయటం, అలానే శివాలయంకి వెళ్ళి మనం 5 ఒత్తులతోటి దీపారాధన అక్కడ అడ్డం లేకుండా ఎవరికి చక్కగా శివాలయంలో కనుక మీరు దీపారాధన చేయగలిగితే ఖచ్చితంగా ఆ రోజు శివాలయ దర్శనం చేసుకోండి. సాక్షాత్ ఈశ్వర స్వరూపం. ఈ కాలభైరవ అష్టమి వల్ల మనకి చెడు ప్రయోగాలు పోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, అలానే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. చక్కటి సత్ఫలితాలమ్మ. మహాశక్తివంతమైన రోజు. దీన్ని ఉపయోగించుకోండి. అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన సనాతన ధర్మాన్ని అందరికీ అందించండి. కాలభైరవ అష్టమి 9 సార్లు వినండి ఆ రోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్.